సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ, మాజీ ఎంపీపీ మాణిక్యారెడ్డి ఆధ్వర్యంలో దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాజీ మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రజల కోసం హరీష్ రావు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని పేర్కొన్నారు. ఇలాంటి జన్మదిన వేడుకలను ఆయన మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ కీసరి పాపయ్య, వివిధ గ్రామాల సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిరంతర శ్రామికుడు, అనుక్షణం ప్రజా సంక్షేమం కోసం పరితపించేటువంటి హరీష్ రావు గారు 54 వసంతాలు పూర్తి చేసుకుని 55వ వసంతంలోకి అడుగెడుతున్నటువంటి శుభ సందర్భంలో ఈరోజు వారికి చిన్నకోడూరు మండల ప్రజలందరి పక్షాన కూడా హృదయపూర్వక ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. పొద్దున లేస్తే ప్రజా సమస్యలే తన ప్రథమ కర్తవ్యంగా, ప్రజా సమస్యల పరిష్కారమే తన ధ్యేయంగా పనిచేసేటువంటి ఒక గొప్ప విజన్ ఉన్నటువంటి నాయకుడు. పొద్దున లేచింది మొదలు తను మళ్ళీ నిద్ర వెళ్ళే సమయాన్ని వరకు కూడా అనుక్షణం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కారం చేస్తూ ఈ రాష్ట్రాభివృద్ధిలో కీలక భూమిక పోషించినటువంటి గొప్ప నాయకుడు హరీష్ రావు గారు. వారు నిజంగా ప్రజల సంక్షేమం కోసం, రైతాంగం సంక్షేమం కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల నెరవేర్పు కోసం వారు చేస్తున్నటువంటి కృషి ఇలాగే కొనసాగాలని, వారు సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మా ఇలవేల్పు దైవమైనటువంటి రంగనాయక స్వామిని ప్రార్థిస్తూ వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మనసారా ఆకాంక్షిస్తాం. నేను ఉన్నాను 24 గంటలు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి. రోజు 18 గంటలు శ్రమించి ఒక మెసేజ్ పెట్టినా, ఒక ఫోన్ చేసినా స్పందించి ఆ పేదవారి గురించి పరితపించేటువంటి నాయకుడు. ముఖ్యంగా ఈనాడు యువతకు, రైతులకు, నిరుద్యోగుల పక్షాన మరి ప్రభుత్వం పైన అలుపెరుగని పోరాటం చేస్తున్నటువంటి, అక్కడ అసెంబ్లీలో కావచ్చు, బయట కావచ్చు, ఏ సమస్య ఏ రంగానికి వచ్చినా, ఏ వర్గానికి వచ్చినా, ఏ ప్రజలకు వచ్చినా వారు నేనున్నా అని చెప్పి ముందుండి ఇలా ప్రభుత్వం మెడలు వంచి ఆ సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి ఈ తెలంగాణలో ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ దర్శకత్వంలో పనిచేస్తున్నటువంటి హరీష్ రావు గారికి దక్కుతుంది. ఆయన ముందు వరుసలో ఉన్నారు. మరి అలాంటి వ్యక్తి ఈ ప్రాంతానికి మరి రేపు భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చెందాలంటే మరి ఆయన ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉండాలి, మంచి ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మేము ఆకాంక్షిస్తూ మరి ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మరొక్కసారికి చిన్నకోడూరు మండల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పక్షాన నేను వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.